సార్ జగన్ రెడ్డి వెన్నుపోటు దినమని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నాము. వెన్నుపోటు పొడిచింది ఎవరు? వెన్నుపోటు అంటే ఎవరికి వర్తిస్తుంది అనేది నీకు తెలియదు అడుగుతున్నా. సొంత చిన్నాన్నను గొడ్డలితో నరికి చంపి రాజకీయ కచ్చ మీ చిన్నాన్న మీద తీర్చుకున్నందుకు ఇది కచ్చ సాధింపా లేకుంటే వెన్నుపోటు అంటారా? తల్లిని చెల్లిని ఆస్తిలో పంపం ఇవ్వాల్సి వస్తుందని ఇద్దరిని బయటికి పంపించింది ఇది వెన్నుపోటు కాదా అంటున్నా. సొంత తండ్రి చనిపోయినప్పుడు సీఎం పదవి కోసం ఆశపడి ఎమ్మెల్యేల చేత సంతకాలు సేకరించింది నిజమా కాదా? ఇది వెన్నుపోట కాదా? కాంగ్రెస్ పార్టీలో మీ తండ్రి ఉండి అధికారం చలాయించి తండ్రికే ఎగనామం పెట్టినోడు రాష్ట్రంలో ఉన్న పార్టీని నీ తండ్రికి ముఖ్యమంత్రి చేసిన పార్టీని కూడా వెన్నుపోటు వచ్చింది నీవా కాదు అడుగుతున్నా. వెన్నుపోటు అంటే నిన్ను చూసి నేర్చుకోవడం ఎవడైనా సరే వెన్నుపోటు దాడు నెంబర్ 1. నీవు నమ్మి ఎక్కడో ఎక్కడైనా గనుల వద్ద ఎక్కడన్నా ఏదో పని జరిగేటప్పుడు కూడా అక్కడ మీ ఆస్తుల కోసం పెంచుకునే దానికి మీ కింద పనిచేసి మీరు ఎవరో కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కూడా నరికి చంపింది మీరా కాదా? ఆస్తుల కోసం ఏదైనా చేసేది దుర్మార్గులు నీవు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన ఉంది నడిచింది. ఈ రాక్షస పాలనకు అడ్డు పద్దు లేకుండా కచ్చ సాధింపులు చేశావు, ఎంతో మందిని నరికించావు, చంపించావు, కేసులు పెట్టించావు. ఇది వెన్నుపోటు కాదు అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే ఎందుకు నీకు ఇంత కోపం? చంద్రబాబు అంటే ఎందుకు నీకు ఇంత కోపం? మా లోకేష్ అంటే ఎందుకు ఇంత కోపం? రెడ్ బుక్ అంటున్నావు. రెడ్ బుక్ అంటే ఏంటిది? తప్పు చేసిన వాడు ఎవడైనా తప్పించుకోలేడు. ఎవరైనా సరే అన్యాయం చేసి మా కార్యకర్తలు ఏ ఒక్కరి కార్యకర్తలు కూడా అన్యాయం చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి రెడ్ బుక్లో రాసినటువంటి మహానుభావుడు మా లోకేష్ యువ నాయకుడు. నీకెందుకు భయం? నీ మాది వెన్నుపోటు పొడిచే పద్ధతి మా నాయకుల వద్ద లేదు. నువ్వు పక్కా వెన్నుపోటుదారుడు. నీవు ఈరోజు పిలిపించారు, సిగ్గు శర్మ ఉందే నీకు? అసలు ఒక చీఫ్ మినిస్టర్గా చేసి అసలు చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకుపోవాలనే నీకు అసలు ఉందే ఆలోచన? నీకు ఆలోచనే లేదు. దేశంలో ఉన్న సంపదంతా కొల్లగొట్టావు, ఆర్థిక నేరస్తుడిగా మిగిలావు. ఈడీ అటాచ్మెంట్ నీ మీద ఉంది. 16 నెలలు జైల్లో ఉండొచ్చావు. ఇవాళ బెయిల్ పైన ఉన్నావు. ఇవాళ నువ్వు చెప్తే నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా నరికి నాశనం చేశావు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ చేశావు. నువ్వు వార్తలు పెంచుకున్నావు, ప్యాలెస్లు కట్టుకున్నావు, లండన్లో బెంగళూరులో కట్టుకున్నావు, హైదరాబాద్లో కట్టుకున్నావు, విజయవాడలో కట్టుకున్నావు. ఇన్ని కట్టుకుని ప్రజలకు వెన్నుపోటు పొడిచావా లేదా? రాష్ట్ర ఆర్థిక ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇచ్చావా లేదా? రాష్ట్రంలో ప్రజానికి అందరూ ఓటు వేసి నిన్ను గెలిపిస్తే ప్రజలు ఓటు వేసిన ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచింది నీవా కాదు? దుర్మార్గుడా, ఇవాళ సిగ్గు లేకుండా రోడ్డు ఎక్కమంటావా? రోడ్డు కాదు, నీ మీద రాళ్ల వర్షం కురిపించాలా. నువ్వు అనుకున్న జగన్ రెడ్డి నీ దుర్మార్గం ఇంకా ఇప్పటికీ ఆగలేదు. ఇంకా ఎన్ని అగకృతాలు చేస్తావు, ఎంతమంది నాశనం చేస్తావు? రాష్ట్రాన్ని బాగుపరుచుంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు అహర్నిశలు ఇవాళ రాష్ట్రం కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాడు, కష్టపడుతున్నాడు. కేంద్రంతో సఖ్యతగా ఉండి కేంద్రంతో నిధులు తెచ్చి పోలవరం ప్రాజెక్టు అమరావతి పూర్తి చేయడము, వైజాగ్లో డెవలప్ చేయడము, కర్నూలులో కోర్టు తేవడము, హైకోర్టు బెంచ్ తేవడము, ఇవన్నీ చేస్తూ ఉంటే కర్నూలు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఇన్ని జరుగుతుంటే ఆయన సంపద పెంచుతున్నాడు. రాష్ట్ర ఖజానా ఎట్ట నింపాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఎట్ట చేయాలి, భారతదేశం నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి మా నాయకుడు కష్టపడుతుంటే ప్రజలందరూ మెచ్చుకుని 164 సీట్లు గెలిపిస్తే నీవు ఇవాళ ఈ ఒక్క తెలుగుదేశం పార్టీని, ఈ కూటమి ప్రభుత్వాన్ని వెన్నుపోటు అని అంటావా? వెన్నుపోటు దినంగా చేస్తావా? సిగ్గు శర్మ ఉండే ఇప్పటికైనా చెంపలేసుకొని నేను తప్పు చేస్తున్నా, నేను చేసింది చాలా తప్పు, నీచమైన పని చేస్తున్నానని చెంపలు వేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నా.